యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వేం చేస్తున్నావు అక్క రూమ్లో? అమ్మా అది మరి మీ అమ్మతోటి ఫోన్లో మాట్లాడతానన్నావు కదా? అన్నాను మాట్లాడాను కూడా. ఏడా? అక్క రూమ్లోనా? లేదమ్మా, బయటే మాట్లాడాను. అవంతిక అమ్మగారికి ఏమైనా కావాలేమోనని అడగడానికి వచ్చాను. ఏదైనా కావాలంటే అక్క దగ్గరికి పోయి అడుగు, రూమ్లోకి సచ్చుకుపోవుడు కాదు. అలాగే అమ్మగారు. నేను బాల్కనీలో ఉన్నాను కదా. నేను చూడలేదు. ఏంటక్క ఇది గిట్లా చేస్తుంది? ఏంటి శ్రీవల్లి? అదే అర్థమైతలే అక్క. లోపల డిజైన్స్ ఉన్నాయి కదా, నువ్వు వేసేటప్పుడు ఏడ చూస్తుందోనని భయం. చూడలేదులే, నేను అదే కంగారు పడ్డాను. కానీ చెప్పకుండా గదిలోకి ఎందుకు పోయింది? ఎందుకు పరేషాన్ అవుతుంది? వాళ్ళ అమ్మకి బాలేదని చెప్పింది కదా శ్రీవల్లి, అదే కంగారు అయి ఉంటుంది. సరే ఇగో పాపకు పాలు పట్టక. దొరగారేంది ఏదో డెప్త్గా సంచాయిస్తుండ్రు. ఇదేంటిది నన్ను అడగమంటుంది? ఇప్పుడు నేను గదిలిచ్చిననుకో ఎట్లా రియాక్ట్ అవుతారో. ఏం చేయాలి ఇప్పుడు? నాన్న సామ్రాట్, ఏమైనా కావాలా? చక్రి ఎక్కడమ్మా? ఇంటికి వచ్చాడా? ఇంకా రాలేదు సామ్రాట్. కొటేషన్ ఏదో వేసి ఆఫీస్కి వెళ్తానన్నారు. ఏమైంది నాన్న? అదిగో ఆయన వచ్చారు. ఏంటి? ఏమైంది? చక్రి కొటేషన్ ఇచ్చావా? ఇచ్చాను. ఇన్ టైంలోనే వేశాను సామ్రాట్. కంగారు పడాల్సిందేం లేదు. 100% ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది, డౌట్ లేదు. వాళ్ళ ఆఫీస్కి నువ్వు ఎలా వెళ్ళావు? కార్లోనే వెళ్ళాను సామ్రాట్. ఎవరి కార్లో? ఎప్పుడు? అయ్యయ్యో, బంధువులందరూ వచ్చేసారా? ఏంటండి, ఎవరు ఫోన్లో? భవానికి ఇస్తున్నాను. హలో,
ఏమైంది అమ్మా అత్తమ్మా? అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య? మా మేనత్త చనిపోయిందంటే సామ్రాట్, నేను వెళ్ళాలిరా. తొందరగా వెళ్ళిపోవాలి. శవాన్ని వాళ్ళు ఉంచుతారో ఎత్తుతారో తెలీదంట. దానికి ఏడవడం ఎందుకు, వెళ్ళండి. ఏమండి, భవానీ, చనిపోయింది మీ మేనత్త. ఆవిడ వయసు 75 ఏళ్ళు. వయసు అయిపోయి చనిపోయింది. ఎందుక ఏడుపు చెప్పు? అయితే ఏడవకూడదా? చిన్నప్పుడు నేను మా మేనత్త దగ్గరే పెరిగాను. ఇప్పుడెవరు కాదన్నారు? సమ్రాట్, మీరు బయలుదేరండి, లేట్ అవుతుంది. ఎక్కడికి? అదేరా, చింతపల్లి వెళ్ళాలి కదా. నాకు చావులు చుట్టొచ్చేంత టైం లేదు, మీరు వెళ్ళండి. అదేంట్రా, నువ్వు రాకపోతే ఎలా? చెట్టంత కొడుకులిద్దరున్నారు. ఒక్కరైనా మాతో రాకపోతే బాగోదు కదరా. ఆ, నలుగురు మన గురించి ఏమనుకుంటారు? పెద్ద ఆవిడ వయసు అయిపోయింది అనుకుంటారు. చక్రి, నువ్వైనా రారా? అవంతికకు అసలే ఒంట్లో బాలేదు. పైగా పాప. తనని వదిలేసి ఎలా రాగలమ్మా? నేనున్నా కదా బావగారు. అక్కని పాపని నేను చూసుకుంటా, మీరు పోయి రండి. మరి నిన్నెవరు చూసుకుంటారు? ధనియాలుంది కదా, తను చూసుకుంటది. అత్తమ్మా, మీరు బయలుదేరండి. ఏంది బావగారు ఆలోచిస్తుండ్రు? జల్దీ పోండి. పర్లేదు, వెళ్ళిరండి. భవానీ, ఒక బ్యాగులో నీకు కావలసినవన్నీ సర్దుకో, వెళ్ళు. అలాగేనండి. వస్తున్నా అత్తమ్మా. శ్రీవల్లి, నేను చెప్పింది చెప్పినట్టు ధనియాలు చేయాలి. ఇక నిన్ను నీ మొగుడు నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు. బేబీ, ఎందుకు మంతలా నవ్వుతున్నావు? ఆగమ్మా, అమ్మా, ఆగమ్మా, అమ్మా, 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 అబ్బబ్బబ్బా, ఆగమ్మా, ఆగాగు. సారీ డాడ్. వాసిని సంబరం తగలయ్యా. ఏమైంది నీకు? కాస్తుంటే ప్రాణాలు పోయేవి. సంబరం కాకపోతే మరేంటి డాడ్? ఆ సామ్రాట్ని దెబ్బ కొట్టడమే కాదు, ఆ శ్రీవల్లి బతుక్కి నిప్పు పెట్టే అవకాశం వచ్చింది. ఏమంటున్నావు తల్లి? మనకి కావాల్సిన ఆయుధం దొరికింది. ఆ ధనియాలు మనం చెప్పినట్టుగానే శ్రీవల్లి ఫోన్ నుండి డిజైన్స్ పంపించింది డాడ్. ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. మొత్తానికి దాల్చిన చెక్క గట్టిదే. ధనియాలు డాడ్. అదేలే ధనియాలు. ఇంతకీ నీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? దాని ఫోన్ నుంచి వచ్చిన ఈ ఫోటోలతోనే ఆ శ్రీవల్లి కాపురం కూల్చబోతున్నాను. సూపర్ తల్లి. అది నన్ను రోడ్డు మీద అవమానించింది. నేను రేపు దాని జీవితాన్ని అగమ్య గోచరం చేయబోతున్నాను. అబ్బా, ఇది ఇంకా సూపర్ తల్లి. ఈ డిజైన్స్ 4 రోజుల్లో మన కంపెనీ బ్రాండ్ మీద మార్కెట్లోకి వెళ్తాయి. ఈ ఫోటోలు ఆ శ్రీవల్లిని సామ్రాట్ జీవితంలోంచి నట్టేట్లకు తోసేయబోతున్నాయి. ఇది అమ్ముడు, ఎంత బాగా ప్లాన్ చేశావు. అనుకున్నది జరుగుతుంది. ఈసారి నీ చేతిలో ఆ సామ్రాట్ గాడి పతనం చూడాల్సిందే. మీ డాడీ కోరిక తీరాల్సిందే. జాగ్రత్త. మీ కోరిక తీరుతుంది. మన కంపెనీ నెంబర్ 1గా నిలుస్తుంది. ఆ సామ్రాట్ గాడి కథ ముగుస్తుంది. నా బేబే, మా అమ్మే, నా తల్లి. ఎంత బాగుంది నీ నోటి మాట. వింటుంటే ఇప్పుడే మన కంపెనీ నెంబర్ 1 స్థానానికి వచ్చేసినట్టు అనిపిస్తోంది. 2 రోజుల్లో ఆ వల్లి సామ్రాట్ల కథకి ముగింపు ఇవ్వబోతున్నాను చూడు. న్యూ డిజైన్స్ మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాం. 1 వీక్లో డెలివరీ అయిపోతుంది. ఫస్ట్ 1 lakh పీసెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. వాటికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇంకా ఎంత మెటీరియల్ రెడీ చేయాలనేది ఆలోచిస్తాం.
ఉన్నారు. గ్యారంటీ నేను ఇస్తాను. మీకు మెటీరియల్ అనుకున్నట్టుగా మార్కెట్ అవ్వకపోతే రిటర్న్ తీసుకుంటాను. కాన్ఫిడెన్స్ కాదు రావు గారు, మా కంపెనీ బ్రాండ్ నేమ్కున్న వాల్యూ అది. లేపొచ్చు కదా. అంత లేదు. అమ్మా అమ్మా నొప్పి, లేసే ఓపిక లేదు. ఇప్పటి వరకు లేని నొప్పి ఇప్పుడు వచ్చిందా? లేవబోతుంటే తెలుస్తుంది. నేను ఏమన్నా కావాలని చేస్తున్నానా? జరైతే మీకెంత ప్రమాదం అవుతుండే. చెయ్యండి. సరిగ్గా నిలబడు. నిలబడేటట్టుందా? మీకైతే ఎరికైతుండే. నా బాధ ఏందో. సరేరా, పట్టుకో. శ్రీవల్లి, ఏమైంది? జారి పడింది. ఏది చూడు నువ్వు. వద్దక్క, పర్లే. బాగా నొప్పిగా ఉందా? తగ్గిపోతులే అక్క. ఉండు, కాపడం పెడతాను. అక్క నువ్వెందుకులే. సర్వెంట్ ఏది? వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉందని వెళ్ళింది సామ్రాజ్. నేను కాపడం పెడతానులే. కాపడం అవి ఎందుకు? కాస్త ఆయింట్మెంట్ తెచ్చివ్వండి, రాసుకుంటుంది. నేను ఆయింట్మెంట్ తీసుకొస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో. ఇక్కడెలా రెస్ట్ తీసుకుంటావు? రూమ్లోకి పద. గీనే ఉంటా. నేను నడవలేకపోతున్నా. నేనున్నాను కదా, తప్పదు కదా. హాయ్ డార్లింగ్. ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎక్కడికెళ్ళావు? అదేం ప్రశ్న బేబీ,
బిజీగా ఉండే మగాళ్ళని, అనీజీగా ఉన్న ఆడవాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. పాపం. ఏంటా బిజీ? అదే, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, మీ అన్నయ్య పేరు నిలబెట్టాలి. చూడు రోహిత్, వింటున్నాను కదా అని పిచ్చిదన్నాను అనుకోకు. రేపే జ్యూస్ షాప్ ఓపెనింగ్ అన్నావు, ఏది ఎక్కడ? ఓ అదా, ఓపెన్ చేసేద్దాం అన్నాను, కానీ ఎవరి చేతుల మీదుగా ఓపెన్ చేద్దామన్నాను? దేవత లాంటి అత్తయ్య గారి చేతుల మీదుగా. అవునా కాదా? మౌనం అర్థంగీకారం, కానీ అత్తయ్య గారు లేరే, ఇంకా రాలేదే. ఎలా? ఎవరి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి? ఓపెన్ చేయించడానికి అదేమైనా కూల్ డ్రింక్ ఫ్యాక్టరీయా? ఓ చిన్న జ్యూస్ షాప్. చిన్న జ్యూస్ షాప్ అని తీసి పారేకు శాన్వి డార్లింగ్. అది ఈరోజు జ్యూస్ షాపే, రేపు జ్యూస్ ఫ్యాక్టరీ, ఎల్లుండి జ్యూస్ కంపెనీ. శాన్వి జ్యూస్, బలానికి ఆరోగ్యానికి తాగండి, ఉత్సాహం నింపుకోండి అని ఏ సినిమా హీరోయిన్తోనో యాడ్స్ చేయిస్తాం. ఇండియాలోనే నెంబర్ 1 డ్రింక్ గా పేరు పొందుతాం. మాటలొద్దు రోహిత్, చేతులు కావాలి. ఇండియా వైజ్ అక్కర్లేదు, వరంగల్ వరకు ఆలోచించు చాలు. అలాగే ఆలోచిద్దాం. ఎన్ని రోజులు? ఇంకా ఎన్ని రోజులు? రేపే జ్యూస్ షాప్ ఓపెనింగ్ శాన్వి. కావాలంటే ఇది చూడు, తేదీ, నెల, టైం అన్నీ ఉన్నాయి. రేపు 10:47 ముహూర్తం. అత్తయ్య గారు రావడం, ఓపెనింగ్ చేయడం అన్నీ చకచక జరిగిపోతాయి. టెన్షన్ పడుకో, భోజనం చేసి హాయిగా పడుకో, నన్ను నమ్ము. నొప్పి. అబ్బా. ఏంటి ఇంకా నొప్పి తగ్గలేదా స్వామి? ఎట్లా తగ్గుద్ది స్వామి? భరించటంలో తెలుస్తుంది బాధ. అబ్బా. ఆయింట్మెంట్ రాసుకున్నావు కదా స్వామి. ఆయింట్మెంట్ రాసుకుంటే ఎంటనే పోతా స్వామి? ఈ కాలు బెనికిందో ఇరిగిందో ఏం సంజేతలే. అమ్మా నొప్పి. హలో డాక్టర్, నేను సామ్రాట్ని. చెప్పండి సామ్రాట్ గారు. మా ఇంట్లో ఒకరికి కాలేదో బెనికింది, కాస్త ఇంటి దాకా వస్తారా? సారీ అండి, ఎమర్జెన్సీ కేసులున్నాయి, ఇప్పుడు రావడం కుదరదు. పోనీ హాస్పిటల్కి తీసుకొచ్చేయండి. అలాగే. ఏంటి స్వామి ఇది? ఇంట్లో ఒకళ్ళక నేనేమన్నా పొరుగునా పుల్లనా? నేను మీకేం గానా? ఇప్పుడు సమస్య అది కాదు, కాలు బెనికింది, పెయిన్ వస్తుంది, అది సమస్య స్వామి. గసవంటప్పుడు డాక్టర్ని పిలిపేయాలి కదా. ఫోన్ చేసిందే పిలవడానికి, కానీ డాక్టర్ బిజీగా ఉన్నారంట, మనల్ని రమ్మంటున్నారు. వెళ్దాం పదా. ఏం అవసరం లే. అసలే ప్రెగ్నెంట్వి, అంత పెయిన్తో ఎలా ఉంటావు? అవు కదా, వర్షం పోయినా ఇప్పుడు దవాఖానకి పోతే కాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కడుపు లేదని గుర్తుపడితే నొప్పు గిప్పో నాకేమొద్దు, అదే తగ్గిపోద్ది. చిన్నపిల్లలా బిహేవ్ చేయొద్దు స్వామి, హాస్పిటల్కి వెళ్ళి తీరాలి. అరే నాకు నొప్పి లేదని చెప్తున్నా కదా. ఇందాకే కదా కుయ్యో మొర్రో అన్నావు. గప్పుడు ఉంది, గిప్పుడు లేదు. బెడ్ దిగి ఒకసారి నడు. ఏందికి టెస్టింగ్? స్వామి, నడుస్తుందా నాతో హాస్పిటల్కి వస్తుందా? ఇది ఇక్కడిలోనిరా దేవుడా. తగ్గిపోతుందని చెప్తున్నా కదా. ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏది తగ్గదు, వస్తే మర్యాదగా ఉంటుంది, లేదంటే. అయ్యో నాకు మంచిగానే ఉందని చెప్తున్నా కదా స్వామి. అయితే నడిచి చూపించు.